ఈరోజు మన వాక్య అంశము ఫైండింగ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. మన యొక్క జీవితం యొక్క ఉద్దేశము లేక లక్ష్యము ఎలాగూ మన బైబిల్లో నుంచి కనుగొనాలో మనం చూద్దాం. సర్వసాధారణంగా మనకు పర్పస్ అనేటువంటి మాటకు అర్థము ఉద్దేశము లేక లక్ష్యం. మనం కొన్ని ఉదాహరణలు కనుక మనం చూసినట్లయితే, మనం రోజు పెట్టుకునేటువంటి వాచ్ మనం చూసినట్లయితే ఆ వాచ్ ఒక ఉద్దేశంతో లేదా ఒక లక్ష్యంతో అది చేయబడింది. వాచ్ అనేది ఎందుకు చేయబడింది అంటే మన కాలాన్ని చూడటం కోసం, అలాగే ప్రతిరోజు మనం క్యాలెండర్ని కూడా వాచ్లో చూడటం కోసం అది రూపింపబడింది లేదా అది సృష్టించబడింది. దాని యొక్క ఉద్దేశము మనకు కాలాన్ని చెప్పడం కోసం. అలాగే మరొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే, ఒక కంపెనీలో ఎంప్లాయీస్ అందరి మధ్య ఒక మేనేజర్ కనుక ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే శాలరీస్ యొక్క తగ్గించడం కోసం ఆ మీటింగ్ పెట్టాడు. అంటే ఆ మీటింగ్కు ఒక ఉద్దేశం ఉంది, అంతేగాని ఆ మీటింగ్లో ఏదో అందరూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకొని టీ తాగి కాఫీ తాగి వెళ్ళిపోవటానికి కోసం కాదు. సో పర్పస్ అనేటువంటి మాటని మనం గనక చూసినట్లయితే ఉద్దేశము లేక ఒక లక్ష్యము అని మనం చెప్పచ్చు. అయితే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవుల యొక్క దృక్పథము జీవితం పట్ల వారికి ఉన్నటువంటి ఉద్దేశము లక్ష్యము ఏమిటో, అలాగే పరిశుద్ధ గ్రంథం కూడా ఈ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఒక జీవితం యొక్క ఉద్దేశాన్ని గురించి ఎలా కనుగొనగలము, అది ఏమని చెప్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. మొదటగా మనం చూసినట్లయితే ఒక సర్వే అనేకమైనటువంటి యవనస్తుల మీద చేసినటువంటి సర్వేలో జీవితం అంటే ఏమిటి లేదా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగినప్పుడు చాలామంది చెప్పినటువంటి సమాధానాలు, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చెప్పినటువంటి ఒక సంగతిని మీకు నేను తెలియజేశాను. అది వారు చెప్పినటువంటి మాటలను మనం తీసుకున్నట్లయితే అంకెల్లో చెప్పచ్చు. 1, 2, 3, 4, 5 అని. దాని అర్థం ఏమిటంటే, 1 అంటే ఒక చక్కని అందమైనటువంటి భార్య, మంచి కట్నము డబ్బు ఉన్నటువంటి భార్య. 2 అంటే 2 బిడ్డలు. 3 అంటే 3 గదులు లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్ లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్. అలాగే 4 అంటే 4 చక్రాల కారు. 5 అంటే 5 అంకెల శాలరీ. ఇది జీవితం యొక్క ఉద్దేశము లేదా జీవితం అంటే ఇది అని అనేక మంది యవనస్తులు సమాధానం చెప్పినట్టు ఆ సర్వేలో మనం చూడగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, సో అసలు మానవుడు ఆలోచన దృక్పథం ఆ విధంగా ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం జీవితం యొక్క ఉద్దేశాన్ని మనం ఎలా కనుగొనాలి లేదా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో మనం చూద్దాం. మనం చూసినట్లయితే ద పర్పస్ ఆఫ్ మ్యాన్ అనే దాన్ని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం చూస్తే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, whom I created for my glory, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వాడిని. అంటే దేవుడు ఈ భూమి మీద మనల్ని ఎందుకు సృజించాడు అనే ఆలోచన మనం చేసినట్లయితే, ఆయన సృజించడానికి ముఖ్య ఉద్దేశము ఆయనను మనము ఈ భూమి మీద మనము మహిమపరచాలని, ఆయనతో మనము సహవాసం చేయాలని. అయితే మనకు ఒక ఆలోచన రావచ్చు, అసలు దేవుడు నన్ను ఎందుకు సృజించాడు? మనం ప్లెజర్లో ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు, మన జీవితం సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఈ ప్రశ్న తలెత్తదు. కానీ మన జీవితంలో ఎప్పుడైతే చిన్న శ్రమ, ఇబ్బంది, మనకి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు, మనకి నష్టం కలిగినప్పుడు మనలో మనం ప్రశ్నించుకుంటాం, లేదా మనం దేవుని ప్రశ్నించేటువంటిది ఒక ప్రశ్న ఏమిటంటే, దేవా నన్ను ఎందుకు సృష్టించావు అని. అయితే దీని గురించి కూడా పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం మనం చూద్దాం. ఒకసారి ఆ మాట నేను చదువుతాను. ఓ మనుషుడా, దేవుని ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని దూషించబడినది, క్షమించండి, నన్నెందుకు ఇలాగు చేసితివి అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున, ఒక ముద్దలో నుండియే ఒక ఘటము ఘనతకు ఒకటి ఘనహీనతకు చేయుటకు మంటి మీద కుమ్మరవానికి అధికారము లేదా? ఈ వచనాన్ని మనం చూసినట్లయితే చాలా క్లియర్గా పౌలు రోమిలికి రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. అదేమిటంటే, క్రియేటర్ని ప్రశ్నించచ్చా? ఎందుకంటే మనము సృష్టించబడిన వారము సృష్టికర్తను మనం ప్రశ్నించచ్చా, నువ్వు నన్ను ఎందుకు చేశావు అని. అలాగే ఒక కుమ్మరివాడు తన మట్టి నుంచి ఒక కుండ పాత్రను చేసినప్పుడు ఆ పాత్ర ఆ రూపించినటువంటి లేదా సృష్టించినటువంటి ఆ కుమ్మరివాడిని ప్రశ్నించచ్చా?
మనం ఆలోచన చేస్తే ఇది సహేతుకమైనటువంటి ప్రశ్నగా అనిపించట్లేదు. ఇట్ ఈస్ ఏ బ్లండర్ మిస్టేక్. ఈ ప్రశ్నలోనే ఒక తప్పు ఉన్నదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం సృష్టించబడినటువంటి వారము. దేవుడు సృష్టికర్త. వీఆర్ ఫైనైట్ బీయింగ్స్, వీఆర్ ఫైనైట్ బీయింగ్స్ అండ్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. దేవుడు అపరిమితమైనటువంటి వాడు, ఆయన సార్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. కానీ మనము పరిమితం కలిగినటువంటి మానవులం కనుక మనం దేవుణ్ణి ఎన్నడూ కూడా ప్రశ్నించడానికి తగము. ఎందుకంటే మనము ఆయన చేతి సృష్టము, ఆయన చేతి పనులము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైనా శ్రమలు ఇబ్బందులు కలిగినప్పుడు మనం అలాగూ ఆలోచన చేస్తాం, కానీ అది నిజంగా సహేతుకమైనటువంటిది కాదు. అయితే దేవుడు ఎందుకు మనల్ని సృజించాడు, దేవుడు మనల్ని నిజంగా ఎందుకు సృష్టించాడు అనే విషయాన్ని మనం బైబిల్ నుంచి చూసినట్లయితే మనకు 4 విషయాలు అర్థమవుతుంది. మొదటిది, గ్లోరిఫైయింగ్ గాడ్ అండ్ ఎంజాయ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉండటానికి దేవుడు మనల్ని సృజించాడు. రెండవది మనం చూసినట్లయితే హ్యావ్ ఏ గుడ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఇతరులతో మనకి మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో. మూడవది వర్క్, పని చేయటం కోసం దేవుడు మనల్ని సృజించాడు. నాలుగోది మనం చూస్తే హ్యావ్ డామినెంట్ ఓవర్ ద ఎర్త్. అంటే ఈ భూమిని మనం శాసించడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిలన్నిటి మీద మనము ఆధిపత్యం చెలాయించడం కోసం దేవుడు మనల్ని సృజించాడు. అయితే ఎందుకు మానవుడు తన జీవితంలో ఈ యొక్క విషయాలన్నింటినీ నెరవేర్చలేకపోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మానవుని జీవితంలోనికి పాపం అనేది ప్రవేశించడం ద్వారా మానవుడు ఫాలెన్ నేచర్లోనికి వెళ్ళిపోయాడు. అంటే పాపపు స్వభావంతో అతను పట్టబడి దేవుని మహిమపరచడానికి బదులుగా ఆయన దేవునికి వ్యతిరేకంగా, దేవునికి రెబల్గా ఆయన జీవిస్తున్నాడు. అంతేకాదు దేవునితో మనకు ఆ సంబంధం అనేటువంటిది బ్రేక్ అయిపోయింది. కారణం మనలో పాపం అనేటువంటిది రావటం వలన. రెండోది, ఇతరులతో కూడా మన సంబంధం అనేటువంటిది ఒక స్ట్రెయిన్డ్, లేదంటే ఒక చాలా కష్టతరమైనటువంటిదిగా మనకు అయిపోయింది. అలాగే పని చేయటం అంటే కూడా ఎంతో ఫ్రస్ట్రేషన్గా మనకి ఉంది. ఈరోజు మనము ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి దానిని డామినేట్ చేయలేకపోతూ ఉన్నాం. అది వేరొక రూపంలోనికి దారి చేస్తుంది. కారణం ఏమిటంటే మనలో ఉన్నటువంటి పాప స్వభావం. మనలో ఉన్నటువంటి పాప స్వభావం వల్ల మన జీవితం యొక్క ఉద్దేశాన్ని, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొనలేక మనము మనకు దేవునికి వ్యతిరేక దిశలో మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి మనము మహిమపరచడం కోసం ఆయన మనల్ని సృజించాడు. మిగతా 3 విషయాలు కూడా దీంట్లో ఎంబెడెడ్ అయి ఉంది. అంటే దాంట్లో చొచ్చుకుని ఉన్నాయి. అంటే ఇతరుని ప్రేమించడం, మంచిగా పని చేయటం, ఈ భూమి అంతటిని కూడా మనం ఏలి ఆ భూమి మీద ఆధిపత్యం చెలాయించడం అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనము చేయలేకపోవటం కారణము మనలో ఉన్నటువంటి పాపం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల యొక్క జీవితాల్లో వారు జీవితం యొక్క ఉద్దేశాన్ని ఎలాగ కనుగొన్నారో మనం చూద్దాం. మొదటగా మనము సొలొమోను మహారాజును మనం చూసినట్లయితే, ఆయన తన జీవితంలో ఎలాగో జీవితం యొక్క ఉద్దేశాన్ని లేదా పర్పస్ని ఎలా ఫైండ్ అవుట్ చేశాడో మనం చూద్దాం. మొదటగా సొలొమోను తను రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఈ విధంగా అంటాడు, ఫుటిలిటీ ఆఫ్ ది లైఫ్, అంటే వ్యర్థము 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 అని. అసలు కారణం ఏమిటని మనం ఆలోచన చేస్తే, సొలొమోను దేవుని ఎరిగినటువంటి బిడ్డే. అయితే తన జీవితంలో ఆయన అనుభవించినప్పుడు భోగాలు మరెవరు కూడా అనుభవించలేదని చెప్పడానికి అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే తన యొక్క జీవితం యొక్క అర్థాన్ని తను ఈ చుట్టూ జరిగేటువంటి విషయాల్లో ఆయన పొందుకోవాలని ఆలోచన చేశాడు. మనం చూసినట్లయితే సొలొమోను చాలా భోగవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే అతడు తన కోసం చాలా విలాసవంతమైనటువంటి ఇల్లును కట్టించుకున్నాడు. అలాగే తను సొంతగా ఆ ద్రాక్ష తోటలను నాటించుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలోనే ఒక బ్లెండెడ్ వైన్ని తయారు చేసుకొని దాన్ని త్రాగినట్టుగా అనుభవించినట్టుగా కూడా మనం చూడగలం. అలాగే తన కోసం సొంతగా ఆ చెరువులను నాటించుకున్నాడు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కావాలి కనుక, ఆ ఉద్యానవనాలు తోటలకు సఫిషియెంట్ వాటర్ కావాలి కనుక తను సొంతగా ఆ చెరువులను త్రవ్వించుకున్నట్టుగా మనం చూడగలం. అలాగే తన ఇంట్లో మేల్ అండ్ ఫిమేల్, స్త్రీ పురుషులు, తన ఇంట పుట్టినటువంటి దాసీలు ఉన్నట్టుగా మనం చూడగలం. అలాగే గొర్రెలు, మేకలు, పశువుల సంపద లెక్కలేనంతగా సొలొమోనుకు ఉన్నట్టు మనం చూడగలం. అలాగే వెండి, బంగారం, అలాగే ట్రెజర్స్ ఆఫ్ ది కింగ్స్, అంటే రాజులకు కలిగినటువంటి సంపద అదంతా కూడా సొలొమోను కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. అలాగే
ప్రపంచగాంచినటువంటి గొప్ప గొప్ప గాయకులను మరి ఆయన కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు కానీ సొలొమోను 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగినట్టుగా మనం చూడగలం. ఈ విషయాలు మొదటి రాజులు 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో మనం చూడగలం. సో ఇంతమంది భార్యలు, సుమారు 1000 మంది భార్యలు ఆయన కలిగి ఉన్నట్టు మనం చూడగలం. అలాగే ట్రాన్స్పోర్ట్ కోసం తన ఓన్ షిప్స్, హీరాము ఓడలు, తర్షీషు ఓడలు తన సొంతవి కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. అంత మాత్రమే కాదు, సొలొమోను ఒకరోజు భోజనపు ఖర్చు, అంటే తన చుట్టూ ఉన్నటువంటి వారు మరి కావాల్సినటువంటి ఒక రోజు భోజనానికి కావాల్సినటువంటి వస్తువులు మనం చూసినట్లయితే 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు, ఇవన్నీ కూడా సొలొమోను ఒకరోజు భోజనపు ఖర్చు. అలాగే మనం చూసినట్లయితే తన రథాలకు ఉపయోగించేటువంటివి గుర్రాలు 40,000 గుర్రపు శాలలు కలిగినట్టుగా మనం చూడగలం. ఈ విషయాలు మొదటి రాజు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే సొలొమోను జీవితంలో ఎంత భోగమైనటువంటి లేదా విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే సొలొమోను ఇదంతా కూడా అయిపోయిన తర్వాత జీవిత చరమాంకములో అతడు కూర్చొని ఆలోచన చేసి దేవుని యందు విశ్వాసంతో అతడు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో చివరిగా ఒక మాట చెప్తాడు. ఎందుకంటే తన జీవితంలో ఈ సుఖభోగాలే ఎంతో గొప్పవనుకుంటూ తన జీవితంలో ఒక అర్థము వీటిలోనే నేను కనుగొనాలని, లేదా దీని యందే ఆసక్తి చూపిస్తూ దీనిలోనే నేను ఆనందాన్ని పొందుకోగలను అనుకునేటువంటి విషయాన్ని సొలొమోను చేసి చివరికి అదంతా కూడా వ్యర్థమని, దానివల్ల ఏ ప్రయోజనం లేదని తను గ్రహించి ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో ఓ చక్కని మాట చెప్తాడు. అదేమిటంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టు ఏమండాలను, ఇది మానవ కోటికి విధి. ఏంటంటే ద ఫోర్మోస్ట్ డ్యూటీ ఆఫ్ ది ఎవ్రీ మ్యాన్ కైండ్ ఈజ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించడమే. ఎందుకంటే మానవుని యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆయన కట్టడలను అనుసరించటం, తద్వారా దేవుణ్ణి మహిమపరచటమే. ఈరోజు మన జీవితంలో దేవుని గనక మనం పక్కన పెట్టి మనం మిగతా వాటిల్లో శరీర సంబంధమైన వాటిలో మనం సంతోషాన్ని వెతికినట్లయితే మన జీవితానికి అర్థాన్ని మనం కనుగొనలేమని సొలొమోను జీవితం ద్వారా మనం తెలుసుకో. రెండవ భక్తుడైనటువంటి వ్యక్తిని మనం చూద్దాం. తన జీవితంలో అర్థాన్ని ఎలా కనుగొన్నాడో మనం చూద్దాం. ఆయనే దావీదు భక్తుడు. సో దావీదు రాసినటువంటి కీర్తనలో 17వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. దావీదు సామాన్యమైనటువంటి వాడు కాదు. దాను మొదలుకొని బేర్షెబా వరకు 12 గోత్రాల వారిని ఏలినటువంటి గొప్ప రాజు, గొప్ప ప్రవక్త, గొప్ప మరి నాయకుడిగా మనకి కనబడతాడు. దేవుడు తన గురించినటువంటి సాక్ష్యము ఏ విధంగా అంటాడు, ఇతడు నా హృదయానుసారుడు. దేవుడు హృదయానికి చాలా సమీపంగా జీవించినటువంటి వ్యక్తి దావీదు. అయితే దావీదు తన జీవితం యొక్క ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని కనుగొని తను రాసినటువంటి కీర్తనలో ఈ విధంగా చెప్పాడు. మరొకసారి నేను చెప్తాను. అదేమిటంటే నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. Full satisfaction would come on the day when he awoke, and both beholding God's face and being like him. దాని అర్థాన్ని మనం చూసినట్లయితే దావీదు ఈ భూమి మీద నేను నా ఆత్మీయ జీవితాన్ని నేను కొనసాగిస్తూ నా యొక్క నిజమైన జీవితానికి అర్థాన్ని నేను ఎప్పుడు కనుగొంటాను అంటే వేరొక జీవితంలో నీ ముఖ దర్శనాన్ని, అంటే నేను చనిపోయి మేలుకొన్నప్పుడు తిరిగి లేచినప్పుడు నేను దేవుని యొక్క ముఖ దర్శనాన్ని నేను చూస్తాను. సో నాకు నిజమైనటువంటి జీవితము అప్పుడు ఉంటుంది. దేవుడితో నేను సహవాసం చేస్తాను, ఆయన స్వరూపంలోనికి నేను మార్చబడతాను, అంటే నేను గ్లోరిఫై అవుతాను, నేను మహిమ శరీరంతో ఉంటాను అని దావీదు చెప్పినట్టు మనం చూడగలం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో ఆ అర్థాన్ని, జీవితం యొక్క అర్థాన్ని గనక మనం కనుగొనలేకపోతే, దేవుని గనక మనం ప్రక్కన పెట్టినట్లయితే మన జీవితానికి అర్థం అనేటువంటిది ఉండదు. నేను ప్రారంభంలో చెప్పిన రీతిగానే ఒక వాచ్ అనేటువంటిది ఎందుకు సృష్టించబడింది అంటే దానిలో మనం టైం చూడటానికి, డేట్ చూడటానికి అది
ఉపయోగించబడింది. అంతేగాని దాన్ని మనము ఏదో ఒక అలంకారమైనటువంటి వస్తువుగానో డెకరేటివ్ ఐటెంగానో లేదంటే దానిని మనము ఏదో వేరే వస్తువులు వేరే ఒక పని కోసం మనం ఉపయోగించం. కానీ ఆ యొక్క వాచ్ని మనం ఎందుకు ఉపయోగిస్తామంటే కేవలము దాన్ని మనము టైంని డేట్ని చూడటానికి మనం ఉపయోగిస్తాం. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని ఎందుకు సృజించాడు అంటే దాని యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొనాలి. ఒకవేళ మన ఉద్దేశాన్ని కనుగొనకపోతే దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు మనం జీవించకపోతే సొలొమోను మహారాజు చెప్పినట్టుగా దావీదు మహారాజు చెప్పినట్టుగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించకుండా ఆయన మహిమపరచకుండా అలాగే మనం చనిపోయిన తర్వాత రేపు దేవునితో ఫెలోషిప్ ఆయన ముఖదర్శనాన్ని మనం చేయకుండా ఉన్నట్లయితే మన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని మనం కనుగొనము. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని మనం కనుగొందాం.